హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సేమియా ఉప్మా. సేమియా ఉప్మా ఎప్పుడు చేస్తాం మనం మామూలుగా? ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నీ అయిపోయినప్పుడు వచ్చే మొదటి థాట్ ఉప్మా. అదే సేమియా ఉప్మా కదా. చాలా మందికి సేమియా ఉప్మా ప్రాణం పెట్టి తినేస్తుంటారు, కొంతమందికి అస్సలు నచ్చదు. ఎందుకు రీజన్ అంటే ఆల్మోస్ట్ ఈ సేమియా ఉప్మా చేసేటప్పుడు మెత్తగా పొడి పొడిగా లేకుండా కొంచెం నున్నగా వచ్చేస్తుందని చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట. అదే మనం పొడి పొడిగా టేస్టీగా చేస్తే మీరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ పద్ధతిలో మీరు సేమియా ఉప్మా చేశారంటే అస్సలు సేమియా ఉప్మా ఇష్టపడని వారు కూడా అంత ఇష్టంగా లొట్టలు వేసుకొని తింటారండి. అంత బాగుంటది ఈ సేమియా ఉప్మా. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? మనం ముందుగా ఒక మందంపాడి బాండిల్ పెట్టుకోవాలండి. ఈ బాండిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకోవాలన్నమాట. ఇది ఒక గ్లాస్ ఆఫ్ సేమియా 250 గ్రామ్స్ ఉంటుందండి, గ్రామ్స్ లో అయితే. ఈ సేమియా వేసుకున్న తర్వాత మనం గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా. అప్పుడే మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 7 minutes అలా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయండి. ఈ సేమియా అనేది లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా మార్కెట్ లో అయితే చాలా రకాల సేమియా దొరుకుతున్నాయండి. ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతున్నాయి. అవైతే ఇలా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వాటిని వాడుకోవచ్చు అండి. ఇవైతే రోస్టెడ్ సేమియా కాదు. నేను సేమియా ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నానండి. వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఫ్రై చేసేటప్పుడు కూడా ఆ స్మెల్ చాలా బాగుంటదండి. ఇలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వల్ల మన సేమియా అనేది మాడను కూడా మాడదనమాట. ఈవెన్ గా ఫ్రై అవుతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ సేమియాని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు ఆ సేమియాని పక్కకు తీసి పెట్టి ఒక ప్లేట్ లో అదే ప్యాన్ లోనే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. ఒక 1 or 2 minutes వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 or 2 minutes వీటిని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం 1 or 2 minutes ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇప్పుడు ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ వేరుశనగపప్పు వేసుకోవాలండి. ఈ వేరుశనగపప్పు ఈ పప్పులన్నీ కూడా ఫ్రై అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా మీరు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి గ్యాస్ ని. చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని కూడా వేసేసి 1 minute ఫ్రై చేయండి. తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని 1 or 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 to 15 జీడిపప్పు తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే జీడిపప్పు కూడా మనకి బాగా చక్కగా వేగిపోతుందండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటది ఈ సేమియా ఉప్మాకు. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఇవి ఆనియన్స్ తొందరగా మనకి గోల్డెన్ కలర్ లో ఫ్రై అవ్వడానికి ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసానండి. ఉప్పు వేసాక ఇక్కడ వీటితో పాటే ఒక ఎండుమిర్చి ఒక 2 to 3 తీసుకోండి, ఇలా కట్ చేసుకొని మధ్యలోకి. ఇవి వేసేసిన తర్వాత సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసేయాలండి. నేను కొత్తిమీరని ఇప్పుడే ఎందుకు వేస్తున్నానంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట. లాస్ట్ లో వేసేదానికంటే అందుకని నేను ముందే ప్రిఫర్ చేస్తాను అనమాట. లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అండ్ ఆల్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్ లో మారేంత వరకు ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటని ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఇప్పుడు పోసుకోవాలండి. వాటర్ పోసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 1 కప్పు సేమియా తీసుకున్నారు కాబట్టి 1 కప్పు మాత్రమే నీళ్లు పోయాలి మీరు. ఎక్కువ నీళ్లు పోసారంటే ఉప్మా అనేది బాగా రాదనమాట, బాగా నున్నగా అయిపోయి ఖర్చుకుంటది. ఇలా అయితే పొడి పొడిగా వస్తుందండి. కావాలంటే మనం సేమియా కొంచెం ఫ్రై చేసాం కాబట్టి ఒక 2 to 3 స్పూన్స్ ఎక్కువ పోసుకోండి. కప్పు కన్నా ఎక్కువ పోసుకోవాలి అనుకుంటే మనం ఫ్రై చేసాం కాబట్టి ఒక 2 to 3 స్పూన్స్ ఎక్కువ పోసుకోండి, అంతే, ఎక్కువ పోసుకోకూడదు అంతకన్నా.
ఇక్కడ మీరు ఈ టిప్ మాత్రం కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఈ టిప్ వల్లే మీ ఉప్మా మొత్తం బాగా పొడి పొడిగా టేస్టీగా ఉంటది అనమాట. ఓకేనా? సో ఈ స్టేజ్ లోనే మనం ఉప్పు తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ వేసుకున్నాం కదండి, చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకోండి. సో వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలండి. సో మూత పెట్టేసినాక ఇలా మనకి మరిగాలన్నమాట. మనం పోసిన వాటర్ ఈ మసాలాలో ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సేమియా, ఆ సేమియా ఈ స్టేజ్ లో వేసుకోవాలన్నమాట. ఈ సేమియా మొత్తం ఇలా మసులుతున్న వాటర్ లో వేసేసేయాలండి. సో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అవ్వాలి. మన మసాలా, వాటర్ అండ్ ఈ సేమియా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో 1 or 2 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చండి. ఇలా నీట్ గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో. సో మూత అలానే పెట్టేసి ఉంచేయకూడదండి, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే టర్న్ చేసుకొని సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత తీసి మనం చూసుకుంటూ ఉండాలి. లేదంటే కింద మాడి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి మనం అలానే వదిలేసామంటే. సో ఇలా ఇది మీడియం ఫ్లేమ్ లో ఒక 10 to 12 minutes మనం ఉంటే చాలండి. ఈ సేమియా మనకి రెడీ అయిపోతుంది. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి సో మనం చూస్తూ ఉండాలి. సో ఒక 12 minutes తర్వాత, నాకైతే 12 minutes పట్టిందండి. సో 12 minutes తర్వాత మన పర్ఫెక్ట్ సేమియా అయితే రెడీ అయిపోయిందండి. అసలు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ అయితే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి ఒక 2 minutes అలా వదిలేస్తే మనం ఇంకా రెడీ టు ఈట్ అన్నమాట. సో ఇంత సింపుల్ గా అండ్ ఈజీగా టిఫిన్ బాక్సుల్లోకి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా పొడి పొడిగా సో ఇలా మీరు ట్రై చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినాల్సిందే అండి. అంత బాగుంటది ఈ సేమియా ఉప్మా. సో మరి మీకు నచ్చిందా? సో నచ్చితే ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి. సో మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోకి నాకు బూస్టప్ గా ఉంటదండి. సో ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గంట సింబల్ ని నొక్కకపోతే నొక్కడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సో మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.